Third BCom students, this is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Samalapuram, affiliated to Adikavi Nanna University. Now we discuss about third BCom Computers, 6th sem, subject e-commerce. In this, our next topic is web selling and e-commerce, internet security in e-commerce, hazards of web selling e-commerce. Okay, first, internet security in e-commerce. Internet security in e-commerce. E-commerce is all about selling or buying goods and services from internet and paying through to this medium. This transactions happens between client to business, business to business, or client to client. Okay, e-commerce అనేది ఆల్ బిజినెస్, ఆల్ అబౌట్ బిజినెస్. ఏం జరుగుతుందంటే సెల్లింగ్ అండ్ బయ్యింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి. సెల్లింగ్ అండ్ బయ్యింగ్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ పేయింగ్ త్రూ టు దిస్ మీడియం. ఇది పేయింగ్ కూడా ఈ ఇంటర్నెట్ మీద ద్వారానే మనం పే చేస్తాము. సో దిస్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ బిట్వీన్ క్లయింట్ టు బిజినెస్. ఇది ఏంటంటే క్లయింట్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్ అండ్ క్లయింట్ టు క్లయింట్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు నావిగేట్ అండ్ పర్చేస్ గూడ్స్ సర్వీస్ ఆన్లైన్, ద రిటైల్స్ షుడ్ ఆల్వేస్ బి authenticated through digital certificates. In this case, before buying from any seller, you should see the reviews from the other buyers and what is their reputation, which are generally marketed by stars. Okay, in order to navigate and purchase goods and service online, the retails should always be authenticated through digital certificates. Okay, డిజిటల్ సర్టిఫికేట్స్ తోటి అథెంటికేట్ అయిన రిటైలర్స్ ఏం చేస్తారంటే డిజిటల్ సర్టిఫికేట్స్తో అథెంటికేట్ ఉంటేనే ఈ ఇన్ ఆర్డర్ టు నావిగేట్ పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేస్తారు. సో ఇన్ దిస్ ఈ కేసులో బిఫోర్ బయ్యింగ్ ఫ్రమ్ ఎనీ సెల్లర్ యూ షుడ్ సీ ద రివ్యూస్ ఫ్రమ్ ద అదర్ బయ్యర్స్ అండ్ వాట్ ఈస్ దేర్ రిప్యుటేషన్ విచ్ ఆర్ జనరల్లీ మార్కెట్ బై స్టార్స్. ఓకే, ఈ బిజినెస్ ఎలా జరుగుతుందంటే బిఫోర్ బయ్యింగ్ ఎవడైనా సరే సెల్లర్ అంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా అయితే ఫ్రమ్ ఎనీ సెల్లర్ యూ షుడ్ సీ ద రివ్యూస్ చూసి దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు ఫ్రమ్ ద బయ్యర్స్. అండ్ వాట్ ఈజ్ రిప్యుటేషన్ విచ్ ఆర్ జనరల్లీ మార్కెట్ బై స్టార్స్ని బేస్ చేసుకుని వీళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇన్ ఆర్డర్ టు బి రిలయబుల్ ఫ్రమ్ ద కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, it is mandatory that your e-commerce site has to be compliant with the PCI payment card industry standards. These standards are proprietary for information standard for sites that handles payment online, credit cards, Visa, Mastercards, Discover, JCP and others. In order to be రిలయబుల్ ఫ్రమ్ ద కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మకం కలగాలంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఏం మ్యాండేటరీ అవి ఉండాలి ఈ-కామర్స్ సైట్లో? హ్యాస్ టు బీ కంప్లైంట్ విత్ ద పీసీఐ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మ్యాండటరీగా ఉండాలి. దీస్ స్టాండర్డ్స్ ఆర్ ప్రొప్రియారిటీ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఫర్ సైట్స్కి సంబంధించిన స్టాండర్డ్స్ దట్ హ్యాండిల్స్ పేమెంట్ ఆన్లైన్, క్రెడిట్ కార్డ్స్. ఇవి ఏంటంటే పేమెంట్ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారాను, విసా ద్వారా, మాస్టర్ కార్డ్స్ ద్వారా, డిస్కవర్, ఇలా ఎన్ని కార్డ్స్ ద్వారానో మనం పేమెంట్ చేయడానికి ఈ స్టాండర్డ్స్, ఈ పీసీఐ స్టాండర్డ్స్ హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి? డిజిటల్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి? డిజిటల్ సర్టిఫికేట్స్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ యాన్ ఎన్క్రిప్టెడ్ లింక్ బిట్వీన్ a server and a client which protects
data in transactions by encrypting them. Components of a digital certificates are serial number, subject, signature, issues valid from valid to public key, and thumbprint. Okay, these are the digital certificates are standard of security for establishing an encrypted link between a server and a client. సర్వర్ కి క్లయింట్ కి మధ్య ఎస్టాబ్లిష్ చేయబడిన సెక్యూరిటీ లింక్ ఏంటంటే డిజిటల్ సర్టిఫికేట్స్ విచ్ ప్రొటెక్ట్స్ డేటా ఇన్ ట్రాన్సాక్షన్స్. ఇవి ట్రాన్సాక్షన్స్కి ప్రొటెక్ట్ చేయబడతాయి బై ఎన్క్రిప్టింగ్ దెమ్. ఎన్క్రిప్ట్ చేయబడి మనకి ప్రొటెక్ట్ చేయబడతాయి. Components of a digital certificates are serial number, subject, signature, issues valid from valid to public key, and thumbprint. ఇవన్నీ కూడా డిజిటల్ సర్టిఫికేట్స్లో ఉండే కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయి ఇంటర్నెట్లో దీనికి ఈ కామర్స్ సంబంధించి. సెక్యూరిటీ సాకెట్ లేయర్, ఎస్ఎస్ఎల్ అంటాము. సెక్యూరిటీ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ ఎస్హెచ్టిటిపి అంటాము. నెక్స్ట్ ఎస్ఈటి సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ సెక్యూర్ సాకెట్ లేయర్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రోటోకాల్ అండ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ద ఇండస్ట్రీ. It meet main security requirement or authentication, encryption, integrity or non-responsibility. Okay, it is the most commonly used protocol. ఇది కామన్గా యూజ్ చేసే ప్రోటోకాల్. సో సెక్యూరిటీ సాకెట్ లేయర్ అనేది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ద ఇండస్ట్రీ. ఇట్ మీట్ మెయిన్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఆర్ authentication, encryption, integrity or and non-responsibility. Okay, it is the most commonly used protocol and is widely used across the industry. It meet main security requirement or authentication, encryption, integrity and non-responsibility. Okay, సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రోటోకాల్. ఇది కామన్గా యూజ్ చేసే ప్రోటోకాల్ అండ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ద industry. It meet main security requirement or authentication, encryption, integrity and non-responsibility. ఓకే, సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ అథెంటికేషన్ అంటే హక్కులు, నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో రాయడం, అండ్ ఇంటిగ్రిటీ అండ్ నాన్ రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీగా లేనివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేస్తాయి. నెక్స్ట్ అథెంటికేషన్. దీంట్లో అథెంటికేషన్ అంటే ఏంటి? దేర్ షుడ్ బి ఏ మెకానిజం టు అథెంటికేట్ ఏ యూజర్ బిఫోర్ గివింగ్ హిమ్ ఆర్ హెర్ అండ్ యాక్సెస్ టు ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలంటే అది దానికి సంబంధించిన యూజర్కి సమ్ అథెంటికేట్స్ హక్కులు ఇస్తాము. ఎన్క్రిప్షన్. Information should be encrypted and decrypted by an authorized user. ఓకే, ఆథరైజ్డ్ యూజర్ కి మనకి ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్టెడ్ లేదా డిక్రిప్టెడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి ఆల్టర్డ్ డ్యూరింగ్ ఇట్స్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంకా మార్చబడవు. నెక్స్ట్ నాన్ రెస్పాన్సిబిలిటీ. reputability. It is the protection against the divide of order or denial of payment. ఓకే, ఇది ప్రొటెక్ట్. దీనికి మనకి ఆర్డర్ని డివైడ్ చేయడంలో ప్రొటెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్హెచ్టిటిపి. ఇట్ ఎక్స్టెండ్స్ ద హెచ్టిటిపికి ఎక్స్టెండ్ చేయబడింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ విత్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్, authentication and digital signature over the internet. Secure HTTP protocol supports multiple security mechanisms providing security to the end user and extends the HTTP కి ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది.
నెక్స్ట్ ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ విత్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ అథెంటికేషన్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ని ఇంటర్నెట్ ద్వారా కలిగి ఉంటుంది. ఈ ఎస్ఎస్టిటిపి అనేది పబ్లిక్ కీ ఎన్క్రిప్షను, అథెంటికేషను అండ్ డిజిటల్ సిగ్నేచర్ని కలిగి ఉంటుంది. సెక్యూర్ హెచ్టిటిపి ప్రోటోకాల్ సపోర్ట్స్ మల్టిపుల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద ఎండ్ యూజర్కి మల్టిపుల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ని సపోర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. It is a secure protocol developed by MasterCard and Visa in collaboration. The radically it is the best security protocol. These components are card holders, digital wallet software, merchant software and certificate authority software. Security electronic transaction, that means it is a security protocol developed by MasterCard and Visa in collaboration. ఇది ఎవరు డెవలప్ చేస్తారంటే మాస్టర్ కార్డ్ అండ్ వీసా కొలాబరేషన్ వాళ్ళు ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ని డెవలప్ చేస్తారు. థియరిటికల్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్. ఇది బెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కార్డ్ హోల్డర్స్. దీస్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే కార్డ్ హోల్డర్స్ కాంపోనెంట్స్, నెక్స్ట్ డిజిటల్ వ్యాలెట్ సాఫ్ట్వేరు, నెక్స్ట్ మర్చెంట్ సాఫ్ట్వేరు అండ్ సర్టిఫికేట్ అథారిటీ సాఫ్ట్వేర్. ఈ అన్ని సాఫ్ట్వేర్స్ని మనకి సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ని సంబంధించిన సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఇవి మెయిన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. మెయిన్ ఫస్ట్ అసలు ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది ఈ కామర్స్లో ఎలా ఉంటుంది అంటే, ఈ కామర్స్ అనేది అంతా కూడా మనకి సెల్లింగ్ అండ్ బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. అండ్ పేయింగ్ త్రూ దిస్ మీడియం, అండ్ పేయింగ్ కూడా పేమెంట్ కూడా దీని ద్వారానే జరుగుతుంది, ఇంటర్నెట్ ద్వారానే. దిస్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్, ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు బిట్వీన్ క్లయింట్ టు బిజినెస్ టు బిజినెస్, క్లయింట్ టు క్లయింట్ జరుగుతాయి. In order to navigate and purchase goods service online, the retailers should always be authorized through digital certificates. Through digital certificates ద్వారా మనకి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిటైల్ చేయబడతాయి ఆన్లైన్లో. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ బిఫోర్ బయ్యింగ్ ఫ్రమ్ ఎనీ సెల్లర్, ఎవరైనా సెల్లరు ఫస్ట్ కొనాలనుకుంటే కనుక ఓకే, యూ షుడ్ సీ ద రివ్యూస్ ఫ్రమ్ ద అదర్ బయర్స్ యొక్క రివ్యూస్ని బేస్ చేసుకుని కొంటాడు. వాట్ ఈస్ దేర్ రిప్యుటేషన్ విచ్ ఆర్ జనరల్లీ మార్కెట్ బై స్టార్స్ని బేస్ చేసుకుని. అంటే మనం అడుగుతారు చూడండి, మనం ఏదైనా వెబ్సైట్కి స్టార్స్ అడుగుతారు కదా, సేమ్ అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే స్టార్స్ని బేస్ చేసుకుని కొంటారు. ఇన్ ఆర్డర్ టు బి రిలయబుల్ ఫ్రమ్ ద కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మాలనుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ యువర్ ఈ-కామర్స్ సర్టిఫికేట్స్ హ్యాస్ టు బి కంప్లైంట్ విత్ ద PCI స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని కంప్లైంట్ చేయబడతాయి వెబ్సైటు. ఓకే, దీస్ స్టాండర్డ్స్ ఆర్ ప్రొప్రియారిటీ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఫర్ సైట్స్ని బేస్ చేసుకుని దట్ హ్యాండిల్స్ పేమెంట్ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్స్, వీసా, మాస్టర్ కార్డ్స్, డిస్కవర్, JCP అండ్ అదర్స్ వీటిని బేస్ చేసుకుని ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ సర్టిఫికేట్స్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఎన్క్రిప్టెడ్ బై లింక్ బిట్వీన్ ఏ సర్వర్ అండ్ ఏ క్లయింట్ which protects data in transactions by encrypting them. Okay, these components are ఏమేం కాంపోనెంట్స్ అంటే డిజిటల్ సర్టిఫికేట్స్లో సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, సిగ్నేచర్, ఇష్యూస్, valid from, valid to, public key and thumb print. Okay, these are the main components and digital certificates. Next, security protocols in internet protocols. Security protocols ఏమి ఉంటాయంటే సెక్యూరిటీ సాకెట్ లేయర్,
security history hypertext transfer protocol. Next, secure electronic transaction. Secure socket layer. Secure socket layer means it is the most commonly used protocol and is widely used across the industry. It meets main security requirement or other authentication, encryption and integrity and responsibility. ఓకే, రెప్యూటబిలిటీ అనమాట. ఓకే, ఈ నాలుగిటిని మెయిన్ రిక్వైర్మెంట్స్ దేనికి సెక్యూర్ సాకెట్ లేయర్లో. ఫస్ట్ సెక్యూర్ సాకెట్ లేయర్లో అథెంటికేషన్ అంటే అథెంటికేటెడ్ అయి ఉండాలి, అంటే యూజర్కి అన్నీ యాక్సెస్ చేసే విధంగా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్క్రిప్షన్, ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ అండ్ డిక్రిప్టెడ్ బై ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ ఎన్క్రిప్టెడ్ అండ్ డిక్రిప్టెడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఆల్టర్డ్ డ్యూరింగ్ ఇట్స్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు మార్చే విధంగా ఉంటుంది. నెక్స్ట్ నాన్ రెప్యూటబిలిటీ అంటే ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద డివైడ్ ఆఫ్ ఆర్డర్ ఆర్ డెనైల్ ఆఫ్ పేమెంట్ చేసేటప్పుడు ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి. ఈ నాలుగిటిని కూడా ఈ నాలుగు కూడా రిక్వైర్మెంట్స్ మెయిన్ సెక్యూరిటీ సాకెట్ లేయర్కి. నెక్స్ట్ సెక్యూరిటీ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈజ్ ఎక్స్టెండ్స్ టు హెచ్టిటిపికి ఎక్స్టెండ్గా ఉంటుంది, అంటే సెక్యూర్. హెచ్టిటిపి మీన్స్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇదేంటంటే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ప్రోటోకాల్. ఈ గ్యాదర్ చేసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుని గ్యాదర్ చేసుకుంటుంది. అవి ఏంటంటే పబ్లిక్ కీ ఎన్క్రిప్షను, అథెంటికేషను అండ్ డిజిటల్ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని దీనికి ఎక్స్టెండ్ చేయబడతాయి. హెచ్టిటిపికి ఎక్స్టెండ్ చేయబడతాయి. పబ్లిక్ కీ ఎన్క్రిప్షను, అథెంటికేషను అండ్ డిజిటల్ సిగ్నేచరు ఎక్స్టెండ్ చేయబడతాయి. సెక్యూర్ హెచ్టిటిపి ప్రోటోకాల్ సపోర్ట్స్ మల్టిపుల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ని కలిగి ఉంటుంది. సపోర్ట్ చేయబడి ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద ఎండ్ యూజర్కి సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్ secure electronic transaction. It is a secure protocol developed by MasterCard and Visa in collaboration. Theoretically, it is the best security protocol. These components are card holders, digital wallet software, merchant software and certificate authority software. Okay, it is secure electronic transactions అనేవి కార్డ్స్ అనమాట. ఇవి సెక్యూరిటీ వీళ్ళకి ఇస్తారు. ఎవరికి? ఇది ఎవరు తయారు చేస్తారు? మాస్టర్ కార్డు, వీసా కొలాబరేషన్ చేసే వాళ్ళు తయారు చేస్తారు సెక్యూర్ ప్రోటోకాల్. ఏంటంటే దీంట్లో బెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ దీస్ కాంపోనెంట్స్ ఆర్. ఈ కాంపోనెంట్స్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే కార్డ్ హోల్డర్స్, డిజిటల్ వ్యాలెట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ మర్చెంట్ సాఫ్ట్వేర్, సర్టిఫికేట్ అథారిటీ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మెయిన్ కాంపోనెంట్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెబ్ సెల్లింగ్ ఆన్ ఈ-కామర్స్. Successfully selling in e-commerce can be business that control the supply of product, eliminating competitors or increasing their cost. Business that deal in products secured. Nobody else wants to bothered for this kind of business. The web can open a worldwide market. Established business who operate associated e-commerce sites as a convenience to customers who already know and trust them. Business that have specialized knowledge difficult to acquire but necessary to sell the product as for use or enjoyment of the product. Business offering immediate gratification through a local presence. For instance, companies with a local delivery service allowing them to deliver your order in a matter of minutes. Okay, these are the main సక్సెస్ఫుల్గా ఈ-కామర్స్ సెల్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దట్ కంట్రోల్ ద సప్లై ఆఫ్ ప్రొడక్ట్, ఎలిమినేటింగ్ కాంపిటీటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ కాస్ట్. ఓకే, అంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్ని ఎప్పటికప్పుడు సప్లై చేసుకోవాలి అండ్ మన కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎలిమినేటింగ్ కాంపిటేటర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ మనం మన కాస్ట్ని కాంపిటేటర్స్ని బేస్ చేసుకుని కాస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ బిజినెస్ దట్ డీల్ ఇన్ ప్రొడక్ట్స్ సెక్యూర్డ్ nobody else wants to bothered for this kind of business. Web can open the world wide web. ఓకే, కొంచెం ప్రొడక్ట్స్ విషయంలో కూడా సెక్యూరిటీ ఉంచాలి. ఓకే, మన ప్రొడక్ట్స్ అనేవి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ హూ ఆపరేట్ అసోసియేటెడ్ ఈ-కామర్స్ సైట్స్ యాజ్ ఏ కన్వీనియన్స్ టు కస్టమర్స్ హూ ఆల్రెడీ నో ట్రస్ట్ దెమ్. ఓకే, బిజినెస్ మనం ఈ-కామర్స్ సైట్స్ కూడా మనకి మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి ఈ కస్టమర్స్ కన్వీనియంట్గా ఉండి అండ్ ఆల్రెడీ నో ట్రస్ట్ దెమ్, నమ్మశక్యంగా ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ దట్ హ్యావ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ డిఫికల్ట్ టు అక్వైర్ బట్ నెససరీ టు సెల్ ద ప్రొడక్ట్ యాజ్ ఫర్ యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకే, ఈ బిజినెస్లో స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండి ఓకే బట్ నెససరీ సెల్ ద ప్రొడక్ట్ అమ్మేటప్పుడు ఇట్ ఈస్ ద ప్రోడక్ట్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ప్రోడక్ట్ ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ ఆఫరింగ్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ త్రూ ఏ లోకల్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ కంపెనీస్ విత్ ఏ లోకల్ డెలివరీ సర్వీస్ అలౌవింగ్ దెమ్ టు డెలివరీ యువర్ ఆర్డర్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. అంటే ఇది ఎప్పటికప్పుడు గ్రాటిఫికేషన్ ఇస్తూ ఉండాలి లోకల్ ప్రజెన్స్కి. అంటే లోకల్గా అమ్మే వాళ్ళకి అలా ప్రజెంట్ చేసే వాళ్ళకి అది మనకి బిజినెస్ని బేస్ చేసుకుని వాళ్ళకి గ్రాటిఫికేషన్ అంటే గిఫ్ట్స్ అయ్యి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ ఇన్ ఈ-కామర్స్. హజార్డ్స్ మీన్స్ ప్రమాదాలు. ఓకే, ఈ-కామర్స్ ఈ వెబ్ సెల్లింగ్లో అంటే ఆన్లైన్ సెల్లింగ్లో జరిగే ప్రమాదాలు ఏంటంటే ఫస్ట్ కాంపిటీషన్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, సీసీ ఫ్రాడ్, ప్రైస్ చేంజింగ్, షిప్పింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా మెయిన్ హజార్డ్స్ మీన్స్ ప్రమాదాలు. కాంపిటీషన్ మీన్స్ when you offer some products as your competitors, when you have loss of competitors at only second way, lose of competitors at only second way. It means మనం కాంపిటీషన్ మీద ఎక్కువ బేస్ చేసుకుని ఉండాలి. when you offer some products, సేమ్ ప్రొడక్ట్స్ మనం కాంపిటేటర్స్ ద్వారా ఆఫర్ చేస్తున్నప్పుడు వెన్ యూ హ్యావ్ మనం అప్పుడప్పుడు లూజ్ అవ్వచ్చు, ప్రమాదాలు కాంపిటేటర్స్ ద్వారా వచ్చే ప్రమాదం. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ కాస్ట్ హ్యావ్ ప్రూవెన్ టు బి వే హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మచ్ హయ్యర్ దాన్ ఫర్ ట్రెడిషనల్ బిజినెస్ కంటే ఎక్కువ అవ్వకుండా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది చూసుకోవాలి. సెకండ్ ప్రమాదం. నెక్స్ట్ సీసీ ఫ్రాడ్. సమ్ ఈ-కామర్స్ సైట్స్ హ్యావ్ found they were taking as many fraudulent transactions as good ones and it's put some firms grad out of business. If you get it by credit card into face transactions, the bank take the loss, but if you get it with credit card fraud in an e-commerce you take the loss. ఓకే, మనకి అంటే సీసీ ఫ్రాడ్స్ అంటే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనమాట. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అంటే కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్లో మనీ లేకపోయినా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేద్దామని చూస్తారు. దానివల్ల బ్యాంకులో ఏంటంటే బ్యాంక్ ద్వారా మా బిజినెస్ మనకి లాస్ అవుతూ ఉంటాం. ఓకే, క్రెడిట్ కార్డ్ లాసెస్. నెక్స్ట్ ప్రైస్ చేంజింగ్. దిస్ ఫ్రాడ్ హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్ because it is easy to do. Many sharing card programs are vulnerable. దట్ మీన్స్ ఏంటంటే ప్రైస్ చేంజింగ్, ఎప్పటికప్పుడు మనం బయట ఉన్న సైట్స్ని బేస్ చేసుకుని ప్రైస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రైస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా ఒక ప్రమాదమే. ప్రైస్ చేంజ్ చేయకపోతే కనుక మన ప్రొడక్ట్స్ సోల్డ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్. The biggest cause of abandoned shipping costs is the customer's sudden realization how much the shipping and handle charge is going to be. అంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది మనం ఫస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా
ప్రమాదమే. ఎందుకంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్కువైతే కనుక అక్కడ ఏంటంటే ప్రోడక్ట్కి మనం ఇచ్చే మన అయ్యే ఖర్చు, షిప్పింగ్ ఛార్జెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది వెబ్ సెల్లింగ్లో మెయిన్ ఏంటంటే, వెబ్ సెల్లింగ్లో ఫస్ట్ సక్సెస్ఫుల్గా ఈకామర్స్లో మనం అమ్మకాలు జరపాలంటే సెల్లింగ్ ఇన్ ఈకామర్స్ కెన్ బి సక్సెస్ఫుల్లీ. దెన్ ఫస్ట్ బిజినెస్ దట్ కంట్రోల్ ద సప్లై ఆఫ్ ప్రోడక్ట్, ఎలిమినేటింగ్ కాంపిటేటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ కాస్ట్. ఓకే, మన కంట్రోల్లో ఉండాలి ప్రోడక్ట్ అనేది. మనం సప్లై చేసేటప్పుడు మన కంట్రోల్లో ఉండి కాంపిటేటర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ, అంటే కాంపిటేటర్ని తగ్గించుకుంటూ నెక్స్ట్ ఇంక్రీజింగ్ దేర్ కాస్ట్, మన వాటి కాస్ట్ని పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, బిజినెస్ దట్ డీల్ ఇన్ ప్రొడక్ట్స్ secured nobody else wants to provide. For this kind of business the web can open a worldwide market. ఓకే, ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం సెక్యూర్డ్గా ఉండటం వల్ల ఇది దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ వరల్డ్ వైడ్ వెబ్ మార్కెట్లో మనం నిలబడగలము. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ హూ ఆపరేట్ అసోసియేటెడ్ ఈకామర్స్ సైట్స్ యాజ్ ఏ కన్వీనియన్స్ టు కస్టమర్స్ హూ ఆల్రెడీ నో అండ్ ట్రస్ట్ దెమ్. ఓకే, మనం ఈకామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి ఏంటంటే యూజర్ కన్వీనియంట్గా ఉండే విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆల్రెడీ ఎంత తెలిసిన విధంగా అండ్ నమ్మే విధంగా ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ దట్ హ్యావ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ డిఫికల్ట్ టు ఎక్వైర్ that necessary to sell the product as for use or enjoyment of the ప్రోడక్ట్ అంటే మనం సెల్ చేసేటప్పుడు ప్రోడక్ట్ అమ్మేటప్పుడు అన్నీ కూడా మొత్తం వాటిలో ఉన్న డిఫికల్టీస్ అన్నిటిని కూడా మనకి దాని మీద ఉండే స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ ఆఫరింగ్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ త్రూ ఏ లోకల్ ప్రెజెన్స్ ఫర్ ఇన్స్టెన్స్. అప్పటికప్పుడు లోకల్ ప్రెజెన్స్కి ఎప్పటికప్పుడు గ్రాటిఫికేషన్స్ అంటే గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా మనం గిఫ్ట్స్ కానీ ఏదైనా గ్రాటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది. నెక్స్ట్ కంపెనీస్ విత్ ఏ లోకల్ డెలివరీ సర్వీస్ అలౌయింగ్ దెమ్ టు డెలివరీ యువర్ ఆర్డర్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో డెలివరీ చేయడానికి వీలుగా ఉండాలి కంపెనీస్. ఇవన్నీ కూడా మెయిన్ సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో వెబ్ సెల్లింగ్ చేయాలంటే చేయాలంటే అవి. నెక్స్ట్ హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ ఇన్ ఈకామర్స్. ఈ వెబ్ సెల్లింగ్లో హజార్డ్స్ మీన్స్ ప్రమాదాలు. ఓకే, HAZARDS హజార్డ్స్. ఇందులో కాంపిటీషన్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, CC ఫ్రాడ్, ప్రైస్ చేంజింగ్, షిప్పింగ్ కాస్ట్, ఈ 5 కూడా మెయిన్ హజార్డ్స్. ఓకే, హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ ఇన్ ఈకామర్స్. ఇందులో ఫస్ట్ కాంపిటీషన్. వెన్ యూ ఆఫర్ the same products as your competitors, when you have loss of competitors or for second way. ఓకే, అంటే మనం ఒకే ప్రోడక్ట్ని సేమ్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేస్తున్నప్పుడు కాంపిటేటర్స్ తోటి మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ కాంపిటేటర్స్ ద్వారా మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రమాదం. సెకండ్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ మనం ఈ అడ్వర్టైజింగ్ కాస్ట్స్ హ్యావ్ ప్రొవెన్ టు బి వే హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మచ్ హయ్యర్ దాన్ ఫర్ ట్రెడిషనల్ బిజినెస్. మనకు జరిగే బిజినెస్ని బేస్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇది అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు కూడా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అడ్వర్టైజింగ్ కాస్ట్ హ్యావ్ ప్రొవెన్ టు బి way higher than expected much higher than for traditional business కంటే హైర్ అవుతుంది. నెక్స్ట్ CC ఫ్రాడ్ అంటే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. సమ్ ఈకామర్స్ సైట్ హ్యావ్
found they were taking as many fraudulent transactions as good ones, and it's put some forms grad out of business. If you get it by credit card into face transactions, the bank take the loss. But if you get it with credit card fraud in an e-commerce, you take the loss. ఓకే, అంటే ఈ-కామర్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్లు కూడా జరుగుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్లను కూడా నిర్మూలించడానికి చూడాలి, ఆ ప్రమాదాలు కూడా జరుగుతాయి. నెక్స్ట్, ప్రైస్ చేంజింగ్. దిస్ ఫ్రాడ్ హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్ బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు మెనీ షేరింగ్ కార్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ వల్నరబుల్. ఓకే, ఎప్పటికప్పుడు మనం కూడా దీన్ని ప్రైస్ చేంజింగ్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, షిప్పింగ్ కాస్ట్. ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ అబాండెంట్ షాపింగ్ కార్ట్స్ ఈజ్ ద కస్టమర్ సడన్ రియలైజేషన్ హౌ మచ్ ద షిప్పింగ్ అండ్ హ్యాండిల్ చార్జ్ ఈజ్ గోయింగ్ టు బీ. ఓకే, ఆన్లైన్ బిజినెస్ అనేది ఏంటి, డోర్ డెలివరీ కాబట్టి ఆ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎలా చేంజ్ చేయాలనేది కూడా షిప్పింగ్ కాస్ట్ల ద్వారా కూడా మనకి ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ ఏంటి, వెబ్ సెల్లింగ్ ద్వారా వచ్చే వెబ్ సెల్లింగ్ సక్సెస్ఫుల్గా సెల్ చేయాలంటే జరిగే ప్రాసెస్ ఏంటి, అండ్ హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ యొక్క మనకి వెబ్ సెల్లింగ్ యొక్క ప్రమాదాలు ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి వెబ్ సెల్లింగ్లో. అంటే ఫస్ట్ దీంట్లో మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ. అసలు ఈ-కామర్స్ ద్వారా ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎలా జరుగుతుంది అంటే, మొత్తం ఇప్పుడు ఈ-కామర్స్ అనేది మొత్తం సెల్లింగ్ అండ్ బయ్యింగ్ అంతా కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. సో ప్రతిదీ కూడా పేమెంట్ కూడా ఈ మీడియం ద్వారా ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది. సో ఈ బిజినెస్ అనేది క్లయింట్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్, లేదా క్లయింట్ టు క్లయింట్ ద్వారా మనకు జరుగుతాయి. ఓకే, దీన్ని పర్చేజ్ చేసేటప్పుడు ఇది ఏంటంటే డిజిటల్ సర్టిఫికేట్స్ ద్వారా అథరైజ్డ్ త్రూ డిజిటల్ సర్టిఫికేట్స్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేస్తారు. ఓకే, ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ అనేవి ఏం కలిగి ఉంటాయంటే సమ్ PCI స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ని తయారు చేస్తారు. ఈ డిజిటల్ సర్టిఫికేట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే మనకి డిజిటల్ సర్టిఫికేట్స్కి నేము మొత్తం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ సర్టిఫికేట్ ఏమేమి కలిగి ఉంటాయంటే డిజిటల్ సర్టిఫికేట్స్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎన్క్రిప్టెడ్ లింక్ బిట్వీన్ ఏ సర్వర్ అండ్ క్లయింట్కి సర్వర్కి మధ్య సెక్యూరిటీ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఎన్క్రిప్టింగ్ దెమ్. అండ్ దీస్ కాంపోనెంట్స్ ఆర్ ఏమేమి కాంపోనెంట్స్ కలిగి ఉంటాయంటే డిజిటల్ సర్టిఫికేట్స్లో సీరియల్ నెంబరు, సబ్జెక్టు, సిగ్నేచరు, ఇష్యూస్, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు, పబ్లిక్కి, థంబ్ ప్రింట్, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇన్ ఇంటర్నెట్లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీ దీంట్లో ఏమేమి ఇస్తాము, సెక్యూర్ సాకెట్ లేయరు, సెక్యూర్ HTTP లేయరు, HTTP అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్, సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. ఓకే, సెక్యూర్ సాకెట్ లేయర్ మొత్తం అథెంటిక్. దీంట్లో ఏంటంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సెక్యూర్ సాకెట్ లేయర్లో అథెంటికేషను, ఎన్క్రిప్షను, ఇంటిగ్రిటీ అండ్ నాన్ రిపీటబిలిటీ అనేవి కలిగి ఉంటాయి. అథెంటికేషన్ మీన్స్ ఎవరు యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు యాక్సెస్ చేసుకోకూడదు అనేది అథెంటికేషన్, దానికంటే హక్కులు అనమాట. ఓకే, ఎన్క్రిప్షన్ మీన్స్ ఆథరైజ్డ్ యూజర్స్కి డిక్రిప్టెడ్ రూపంలో ఇన్ఫర్మేషన్ని మనం ఇస్తాము. నెక్స్ట్, ఇంటిగ్రిటీ మీన్స్ ఎప్పటికప్పుడు ట్రాన్స్మిషన్ ఆల్టర్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి ఆల్టర్ అవ్వకుండా చూడడం. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ మారకుండా చూడాలి. నెక్స్ట్, నాన్ రిపీటబిలిటీ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ ద డివైడ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డినైల్ పేమెంట్. నెక్స్ట్, సెక్యూర్ HTTP, సెక్యూర్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీన్స్ ఇట్ ఎక్స్టెండ్స్ ద HTTPకి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. దీనికి ఏమేమి ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి అంటే పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్, అథెంటికేషన్ అండ్ డిజిటల్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా HTTP ప్రోటోకాల్తో పాటు ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి.
ఓకే. సెక్యూర్ హెచ్టిటిపిలో ఈ సెక్యూరిటీ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఏం సపోర్ట్ చేస్తుందంటే మల్టిపుల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ని సపోర్ట్ చేసి ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద ఎండ్ యూజర్కు సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏం చేస్తాయి? సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇట్ ఈస్ ఇవి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మాస్టర్ కార్డ్ వీసా కొలబరేషన్ వారు ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ద బెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీస్ కాంపోనెంట్స్ ఆర్ ఏమేంటంటే దీస్ కాంపోనెంట్స్ కార్డ్ హోల్డర్స్, డిజిటల్ వ్యాలెట్ సాఫ్ట్వేర్, మర్చెంట్ సాఫ్ట్వేర్ అండ్ సర్టిఫికేట్ అథారిటీ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ కలిగి ఉంటుంది సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్లో. ఓకే, ఇవి సెక్యూరిటీ. నెక్స్ట్ వెబ్ సెల్లింగ్ ఫస్ట్ అలా సక్సెస్ఫుల్గా వెబ్ సెల్లింగ్ ఎలా చేయాలి, వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి? ఫస్ట్ సక్సెస్ఫుల్గా చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దట్ కంట్రోల్ ద సప్లై ప్రొడక్ట్ ఎలిమినేటింగ్ కాంపిటేటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ కాస్ట్స్. ఓకే, మనం కాంపిటేటర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ సప్లై ప్రోడక్ట్స్ ఏమో మన కంట్రోల్లో ఉంచుకుంటూ కాస్ట్ని ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిజినెస్ దట్ డీల్ దట్ ప్రొడక్ట్ సెక్యూరిటీ నోబడీ ఎల్స్ వాంట్స్ టు బోదర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. వెబ్లో కూడా వరల్డ్ వైడ్ వెబ్లో కూడా ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ హూ ఆపరేట్ ద అసోసియేటెడ్ ఈ-కామర్స్ సైట్స్ యాజ్ ఏ కన్వీనియన్స్ టు కస్టమర్స్ హూ ఆల్రెడీ నో అండ్ ట్రస్ట్ దెమ్. ఓకే, అంటే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ ఈ-కామర్స్ సైట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కస్టమర్స్ కన్వీనియంట్గా ఉండే విధంగా ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ వాళ్ళకి తెలుసుకునే విధంగా అండ్ ట్రస్ట్ దెమ్ నమ్మే విధంగా ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ దట్ యూ హ్యావ్ specialized knowledge difficult to acquire but sell the product as for use and enjoyment of the ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ని సెల్ చేయడానికి స్పెషల్ నాలెడ్జ్ని కలిగి ఉండి డిఫికల్ట్ పొజిషన్లో కూడా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ ఆఫరింగ్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ త్రూ ఏ లోకల్ ప్రెజెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ కంపెనీస్ విత్ ఏ లోకల్ డెలివరీ సర్వీసెస్ allowing them to deliver your order in a matter of minutes. ఓకే, మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో మనకి తక్కువ టైంలో ఎవరైనా డెలివరీ చేస్తే కనుక వాళ్ళకి ఎప్పటికప్పుడు గ్రాటిఫికేషన్ ఇస్తూ ఉండాలి. ఇవి మెయిన్ సక్సెస్ఫుల్లీ సెల్లింగ్ ఆన్ ఈ-కామర్స్. నెక్స్ట్ హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ ఇన్ ఈ-కామర్స్ అంటే ఇవేం ప్రమాదాలు జరగవచ్చు? కాంపిటీషన్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, సీసీ ఫ్రాడ్, నెక్స్ట్ ప్రైస్ చేంజింగ్ అండ్ షిప్పింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా మెయిన్ హజార్డ్స్. ఇందులో when you offer the same products as your competitors, మనం సేమ్ ప్రొడక్ట్స్ని కాంపిటేటర్స్గా ఆఫర్ చేసినప్పుడు when you have to lose off competitors or ఓన్లీ సెకండ్ వే అంటే మనం ఏంటంటే కాంపిటేటర్స్ ద్వారా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సేమ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నప్పుడు. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, మనకు జరిగే ట్రెడిషనల్ బిజినెస్ కంటే ఎక్కువ అడ్వర్టైజ్ చేయకుండా ఎప్పటికప్పుడు అడ్వర్టైజింగ్ ప్రైసెస్ అని కూడా మనం చూసుకుంటూ ఉండాలి, అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది. నెక్స్ట్ సీసీ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనేవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సమ్ ఈ-కామర్స్ సైట్స్ హ్యావ్ ఫౌండ్ దే వర్ taking as many fraudulent transactions as good ones, and it's put some forms grad out of the business if you get it by credit card in face-to-face transactions. The bank take the loss, but if you get it with credit card fraud in an e-commerce you take the loss అవుతాము. ప్రైస్ చేంజింగ్ ఏం జరుగుతుంది? దిస్ ఫ్రాడ్ హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్. ఈ ఫ్రాడ్ అనేది చాలా పాపులర్. ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు డూ, మెనీ షేరింగ్ కార్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ వల్నరబుల్. నెక్స్ట్ షిప్పింగ్ కార్డ్స్, ప్రైస్ చేంజింగ్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఫ్రాడ్ హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్ బికాజ్ ఇట్ ఈజ్ ఈజీ టు మెనీ షేరింగ్ అండ్ కార్డ్ ప్రోగ్రామ్స్ అండ్ వల్నరబుల్. నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్ కూడా చేంజ్ చూడాలి. షిప్పింగ్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది చూడాలి. ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ అపాండెంట్ షాపింగ్ కార్డ్స్ ఈజ్ ద కస్టమర్ సడన్ రియలైజేషన్ హౌ మచ్ ద షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జ్ ఈజ్ గోయింగ్ టు బీ. ఓకే,
కస్టమర్ అప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాడు, ఏంటి మనకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎంత పడుతుంది ఏంటనేది చూసి దాన్ని బేస్ చేసుకుని షిప్పింగ్ ఛార్జెస్ ఉండాలి. ఇది మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్ ఈకామర్స్లో ఏం సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏమేమి యూజ్ చేస్తామో ఆ సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెయిన్ ప్రోటోకాల్స్ ఏంటి, SSL సెక్యూరిటీ సాకెట్ లేయరు, నెక్స్ట్ SHTTP సెక్యూరిటీ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ SEC ట్రాన్సాక్షన్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెబ్ సెల్లింగ్ అనేది ఎలా జరుగుతుంది ఈకామర్స్లో, మెయిన్ సక్సెస్ఫుల్గా చేయాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ దాంట్లో వచ్చే ప్రమాదాలు, హజార్డ్స్ అంటే ప్రమాదాలు ఏంటి అనేవి చూసాం. ఇది టోటల్గా సెక్యూరిటీ ఇన్ ఈకామర్స్ అండ్ వెబ్ సెల్లింగ్ ఆన్ ఈకామర్స్, హజార్డ్స్ ఆఫ్ వెబ్ సెల్లింగ్ ఇన్ ఈకామర్స్.